పవన్ కళ్యాణ్ అండ్ టీడీపీ అలయన్స్ గెలుస్తుందంటారా? మళ్ళీ సర్వమంగళ మేళాలే అంతే. దా నువ్వు కావాలయ్యా దా 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 ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సంకనాకి పోవాలని రాసి ఉంది. ఇంకేం పిలుచుకొని సర్వం సంకనాకి పోతుంది అంతే. నాకు తెలిసి 2-3 ఏళ్ల తర్వాత చూస్తాను మిమ్మల్ని కూడా. అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి హిందువులకు శత్రువులు ఎవరయ్యా అంటే ముస్లింలో క్రిస్టియన్సో కాదు, దరిద్రమైనటువంటి ఉగ్రవాద మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు. ఏంటంటే చేసేది శివ పూజలు, దూరేది మతకళ్ళలో ఎక్కువ ఉండేది సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ. ఆ రోజు రాత్రి బండి సంజయ్ గారు కాల్ చేశారు. ఓకే, నాకు పర్సనల్గా కాల్ చేసి మీడియాలో చెప్పాలి కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే అనుకుంటున్నాను. వెనక్కి వెళ్ళలేదు, వెనక్కి తోశారు. పార్టీ స్ట్రాంగ్గా లేకపోవడము. పార్టీ స్ట్రాంగ్గా లేకపోవడం కాదు, పార్టీలో ఉన్న నాయకులు స్ట్రాంగ్గా లేకపోవడం. గుంటూరు వెస్ట్ లో కూడా మీరు నిలబడ్డారు కదా. కాదు, ఆంధ్ర నుంచి అసలు ఇంకా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేయడం అంటే ఇంకా అదొక రెడిక్యులస్ బుల్షిట్ అని చెప్పాలండి. ఇంకా టూ అంటే తుడి చేసుకొని పోవాలి, చీ అంటే మౌనంగా ఉండాలి, కుళ్ళు జోకులు వేస్తే నవ్వాలి. నువ్వు పూజ చేయాలి కానీ పూజ గురించి మాట్లాడకూడదు. నువ్వు గుడికి వెళ్ళాలి కానీ ఎందుకు గుడికి వెళ్ళావో చెప్పకూడదు. వెనక నుంచి పట్టుకునే వాళ్ళకు తిరుమల తిరుపతి దేవస్థానం మసాజులు, సురేఖలు, వీడియో కాల్స్ ఇలాంటి వాళ్ళు మన అసెంబ్లీలలో. మన సురేఖేనా ఏమైనా పరిచయం ఉందా? నాకేం లేదండి, నాకు సంబంధం లేదు, నన్ను లాగద్దు. ఒకప్పుడు యథారాజా తదా ప్రజ యథారాజు. చాలా మంచిగా అనిపించిన సందర్భంలో నేను కృష్ణకి కనెక్ట్ అవ్వడం. ఎట్లా కనెక్ట్ అవ్వడం అంటే ఎట్లా? కృష్ణ ప్రేమికులకు మాత్రమే తెలుస్తుందండి, ఇంకెవ్వరికి తెలియదు. అది దే టాక్, మేము మాట్లాడతాం. ఇలా చెప్తే విన్నవాళ్ళు ఇదేంటి పిచ్చా అనుకోరా? ఎవరు అనుకోరు. బికాస్ నేను నక్షత్ర ఫౌండేషన్ అని మాధవలత గారు ఈ పార్ట్ని స్కిప్ కొట్టేసేస్తారు, అది అవసరం లేదు జనాలకి. నాకు ఏమనిపిస్తుంది అంటే చెత్త నా కొడుకులారా, చొప్పు వేసుకొని కొడతా నా కొడుకులారా, రైతుల గురించి నాకు తెలియదు అని చెప్పి. బిగ్ బాస్ హౌస్ వెళ్ళడానికి కూడా కాస్టింగ్ కావచ్చు. ఎంపీ అరవింద్ గారు వచ్చేసేసి మాకు పవన్ కళ్యాణ్తో పని లేదు, మేము సోలో గెలుస్తాం, ఇట్లాంటి కామెంట్స్ చేశాడండి. నేను చూసాను. అది యాక్చువల్లీ దట్ ఈస్ అ రెడిక్యులస్ స్పీచ్. అవసరం లేదన్నప్పుడు అలయన్స్కి వచ్చినప్పుడు నో చెప్పాలి కదా. ఎవడు కలుపుకోమన్నాడు? అసలు బీజేపీ ఏంటి అంటే నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్. క్రంచ్ ఎంటర్టైన్మెంట్ చూస్తున్న ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు.